హలో గైస్, వెల్కమ్ టు సిరీ స్పైస్ అండ్ స్టోరీస్. ఈ రోజు మనం స్పైసీ చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మంచూరియా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఇది మన పిల్లలకి స్నాక్స్ గా కూడా పెట్టొచ్చు. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా చికెన్ మ్యారినేషన్ కి 400 గ్రామ్స్ చికెన్, అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మిశ్రమాన్ని బాగా కలపాలి. చికెన్ సాఫ్ట్ గా, టెండర్ గా, జ్యూసీగా రావడానికి ఎగ్ వైట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఒక ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన చికెన్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వినీగర్, 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో షెజ్వాన్ సాస్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే కనుక వేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో తురిమిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అందులో మనం ముందుగా తయారు చేసుకున్న మంచూరియన్ సాస్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. థిక్నెస్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేగుతున్న మంచూరియన్ సాస్ లో వేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాస్ లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వేయించిన చికెన్ వేసుకుని హై ఫ్లేమ్ లో 5 మినిట్స్ టాస్ చేసుకోవాలి. అంతే అండి, మనం ఎంతో ఇష్టంగా తినే స్పైసీ చికెన్ మంచూరియా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.